హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ అసోసియేట్స్. ఈరోజైతే మనం ప్రగతి నగర్లో ఉన్నామండి. ప్రగతి నగర్ సైడ్ ఎవరైనా సరే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇందులో మనం మోడల్ ఫ్లాట్ ఒకటి చూపించాము. ఎలివేషన్ మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఇప్పుడైతే నేను మీకు కింద పార్కింగ్ ఏరియా ఒకటి చూపిస్తున్నాను. సో ఇదంతా మీకు పార్కింగ్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ లిఫ్ట్ అండ్ సెక్యూరిటీ కూడా సపరేట్గా ఉంటుందన్నమాట. అండ్ స్టెప్స్ వచ్చేసి దీనికి ఆపోజిట్లోనే ఉంటాయి. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంక్లూడింగ్ ప్రైజింగ్ డీటెయిల్స్ అండ్ ఆల్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మనకి 1500 స్క్వేర్ యార్డ్లో ఉంటుందండి. వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1550 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. వీటికి యూడిఎస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అంటే 49 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్కి వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. టోటల్గా మీకు 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి, 5 ఫ్లోర్స్ అనమాట. ఇది పర్మిషన్స్ కూడా వచ్చేసి అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. రెడీ టు మూవ్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. కొన్ని ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఇది 3 BHK ఉంటుంది. 3 వాష్రూమ్స్, 3 బెడ్రూమ్స్, కిచెన్ విత్ యూటిలిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి కిచెన్ అండి. ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇది యూటిలిటీ ఉంటుందన్నమాట. ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి 5700 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అండి. అండ్ 4 lakhs ఎమ్యూనిటీస్ అయితే ఉంటుంది. ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకి ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ పవర్ బ్యాకప్ అయితే ఉంటుందండి, వాటర్ ఉంటుంది, బోర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే అంటే బెడ్రూమ్స్లో చూసుకుంటే మీకు షెల్ఫ్స్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. ఇందాక మీరు చూస్తే కిచెన్లో కూడా ఆల్రెడీ షెల్ఫ్స్ అనేవి ఇచ్చేసారనమాట. సో ఇంటీరియర్స్కి బాగుంటుంది. ప్రతి బెడ్రూమ్కి కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చేసిందండి. అండ్ బాల్కనీ అనేది మీకు డైనింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఫాలోడ్ బై బాల్కనీ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. విండోస్ కూడా చూస్తే మీకు అంటే వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుందనమాట. సన్లైట్ అనేది డైరెక్ట్గా హౌస్లోకి వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్కి మీకు బ్యాక్ సైడ్ నుంచి వస్తుందండి, వెస్ట్ ఫేసింగ్కి అటు ఈస్ట్ వైపు నుంచి వస్తుందన్నమాట మార్నింగ్ టైమ్. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి. ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ బాల్కనీ కూడా సపరేట్గా ఉంటుందన్నమాట. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.